అండ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ మనం చూసినట్లయితే పోర్ట్‌కి వెళ్లారు. షిప్‌ని సీజ్ చేశారు. ఇక్కడ 2, 3 సంఘటనలు ఉన్నాయి. రైట్? వన్ బై వన్ మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్లారు. కాకినాడ పోర్ట్‌ని సందర్శించారు. అక్కడ సరిగ్గా పనులు జరగట్లేదన్నారు. ఆ స్థానిక ఎమ్మెల్యే పైన కాస్త ఫైర్ అయ్యారు. మీరే ఎలా చేస్తారని ప్రశ్నించారు. షిప్‌ని సీజ్ చేయమన్నారు. ఈ సినారియో అంతా ఏంటి? ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కానిదంటే ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వాళ్ళ పార్టీకి సంబంధించిన మనోహర్ గారు. హ్మ్. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారు అన్ని శాఖల్లో కూడా జోక్యం చేసుకోవచ్చు ప్రోటోకాల్ ప్రకారం. హ్మ్. కానీ మిత్రపక్షాలు అనేది కుదరదు. ఉప ముఖ్యమంత్రి జనరల్ గా ఇలా అయింది. ఉప ముఖ్యమంత్రితో పాటు కొన్ని శాఖలు ఇచ్చారు. అంటే ఆ శాఖలకే పరిమితంగా అని చెప్పడం ఇండైరెక్ట్ గా. ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. కానీ కొన్ని శాఖలు స్పెసిఫిక్ గా ఇచ్చారంటే అర్థం మీరు ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ మాత్రమే ఆ శాఖల వరకే మీరు పరిమితం అని దాని అర్థం. కాకపోతే ఆయనకి ఎసులుబాటు పౌర సరఫరాల శాఖలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, ఇంకొక టూరిజం మినిస్టర్ కూడా ఉన్నారు. ఈ శాఖల్లో పోవడానికి ఆ మంత్రి ఒప్పుకుంటాడు ఈజీగా, ఎందుకంటే వాళ్ళ నాయకుడు కదా. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన చేసినప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఉచిత రైస్ పాయింట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు ఉన్నప్పుడు ఒక స్టడీ జరిగింది. ఉచిత రైస్ చాలా వరకు ఎవరు ఉపయోగించుకుంటారు. ఉచిత అందు తీసుకుంటారు, ఉపయోగించుకోకుండా అది డైల్యూట్ అయిపోతా ఉంది, స్మగిల్డ్ అవుతా ఉంది అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసేసి ఆ డబ్బులు నేరుగా రైతు అకౌంట్ లో ఒక స్కీమ్ పెట్టి, ఏదైతే మన రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కదా డిఓటి సిస్టమ్ ప్రకారం, ఆ రకంగా దీని అయ్యే ఖర్చు డైరెక్ట్ గా ఆ పేదవాడి అకౌంట్లు వేసేస్తే లాభం ఉంటుంది. ఎట్టా రైస్ వాడట్లేదు అని చర్చ కూడా నడిచింది. అప్పుడు ఈ పత్రికలన్నీ ఉచిత రైస్ కు మంగం బాలబోతున్నారు అని రాసేసినారు. కానీ నిజానికి ఉచిత రైస్ అనేది తప్పుదోవ పడతాం. దాన్ని జగన్ గారు పరిశీలించాడు, ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళైనా పరిశీలిస్తారో చూద్దాం. కానీ పరిశీలించడం మంచిది, ఒక సహజ పరిణామం. దాన్ని ఎవరు తినట్లేదని, ఆ పాలిష్ చేసేసి స్మగ్లింగ్ చేసేస్తున్నారని ఈ విమర్శ ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్ట పరిశీలించాలి? ఫస్ట్ ప్రభుత్వ పరంగా పాలిటిజేషన్ హెడ్ క్వార్టర్ లో కూర్చొని చేయాలి. కాకినాడ పోర్టులో కాదు. కాకినాడ పోర్టులో ఊడు ఉంటాడు. రెండో అంశం, ఆ కాకినాడ పోర్టు చుట్టూ ఆయన వ్యవహరించిన తీరు చూస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడా లేదా సినిమా హీరోనా అని అర్థం కావట్లేదు. ఆయన వ్యవహరించిన తీరు చూస్తే నిజానికి ఆయన బాధ ఏంది? ఆకస్మికత సినిమాలో చేస్తారు కదా, ఒక్కడు సినిమాలో లేదా భారతీయుడు సినిమాలో ఒకే రోజు ముఖ్యమంత్రిని అందరిని సస్పెండ్ చేసేయడం, భారతీయుడు అర్జున్ లాగా. అది కుదరదు. సినిమా వేరు, ఈ రాజకీయం వేరు. రెండోది, పోర్టులోకి ఆయనకి ఎంట్రీ లేదు. వాళ్ళు ఏదో మర్యాద ఇచ్చే అధికారులు పిలిచి వాళ్ళందరినీ దబాయిస్తున్నాడు. నిజానికి వాళ్ళు పోర్టు ఎంట్రీ రాకుండా ఏం చేస్తుంటారు? పోర్టు వరకు మీది రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోర్టు దాటితే పోర్టులోకి ఎంట్రీ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. కాకపోతే మందే కేంద్రంలో ప్రభుత్వం కాబట్టి మనం దబాయిస్తామని అనుకుంటే కుదరదు కదా. వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగానే గౌరవించారు. రెండో, స్మగిల్డ్ ఎలా జరుగుతుంది? పౌర సరఫరాల శాఖ చాలా సీరియస్ గా ఉంటే జరగదు. చేయండి, మనమే కదా మంత్రి, మనోడే కదా మంత్రి. ఇక్కడ స్మగుల్డ్ కానీ కూడా చూసుకోండి, పాలసీ డెసిషన్ లో మార్పులు చేసుకోండి. స్మగుల్ అంటే ఎక్కడ స్మగుల్ చేసే ప్రాంతం పోర్టులకు వెళ్తే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణ తిరుపతిలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు తిరుపతి కాకినాడ నుంచి సప్లై చేస్తాం అనుకుందాం పోర్టు ద్వారా. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, ఆ చుట్టుపక్కల జిల్లాలంతా కలిసి అక్రమంగా సేకరించిన దాన్ని పోర్టులో తరలిస్తాం అనుకుందాం లారీల ద్వారా. అసలు జిల్లాల బాటలో చెక్ పోస్ట్ ఆపేవచ్చు కదా అంటున్నాం. మన పోలీస్ శాఖని, మన పౌర సరఫరా శాఖని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి పెడితే అసలు పోర్టుకే రాదు. పోర్టుకు వచ్చేసే వరకు ఉన్నాయంటే మీరు ఫెయిల్ అయినారు. నా పాయింట్ ఏంటంటే, పోర్టులోకి మీరు వెళ్ళడం అంటే మీ వైఫల్యాన్ని అంగీకరిస్తున్నారు, మీ ఇనఫ్షియని ఒప్పుకిస్తున్నారు. పోర్టులో వరకు వచ్చేసిందంటే బియ్యము, ఆయన ఏంది ఆ షిప్ లో ఏదో ఉన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు. మనం ఏదో కలెక్టర్ తనిఖీలో దొరికిందనేసి నాకు చూపించండి దాంట్లో ఉండాలి అన్నట్టు ఇండైరెక్ట్ నేను చూపించలేదని బెదిరించినాడు. నా పాయింట్ ఏంటంటే, పోర్టు వరకు వచ్చిందంటే పోర్టు అధికారుల నిర్లక్ష్యం కాదు, ఫస్ట్ మీ నిర్లక్ష్యం. మీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెయిల్యూర్. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి సేకరించి లారీల్లో తరలించి పోర్టు వరకు వచ్చినాయంటే ఎవడు ఫెయిల్యూర్? అది పోర్టు ఫెయిల్యూరా? మీరు ఫెయిల్యూర్. ఆడ వరకు రాకుండా ఎందుకు ఆపలేకపోయినారు? ఆడ ఆపేసి పోర్టుకే రావు కదా. మళ్ళీ పోర్టుకి వెళ్ళినారు. పోర్టుకి వెళ్ళిన తర్వాత నన్ను పంపించమంటే పంపించాల్సిన రూల్ లేదు, ప్రోటోకాల్ లేదు. వాళ్ళని దబాయించడం, ఎస్పీ ఎందుకు రాలేదు? నేనేమంటే ఎస్పీ రాకపోతే ఒక నోటీస్ ఇవ్వండి, దానికి హడావుడు ఎందుకు అంటున్నా. నా పాయింట్ ఏంటంటే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొంతమంది అధికారులు ఈ మాట లేదు అంటారు కదా, డైరెక్ట్ గా సమీక్ష సస్పెండ్ చేసి పారేయండి. ఈ హడావుడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు భలే చేస్తున్నారబ్బా అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అనుకుంటున్నాడు. సమస్య ఏంటంటే, ఈయన మాట వినకపోతే దాన్ని గట్టిగా దబాయిస్తే
మా పవన్ కళ్యాణ్ భలే చేస్తున్నాడు, రీల్స్ బాగా నడుస్తుంటాయి, వెనకాల మ్యూజిక్, ఆయన అరస్తా ఉంటే, ఆయన కేకలేస్తా ఉంటే, ఆయన స్టైల్ చేస్తా ఉంటే వెనకాల రీల్స్ బ్రహ్మాండంగా పోతుంటాయి సినిమా హీరో కాబట్టి. ఇది ఎక్కువ అయిపోయిందంటే అది రీల్ ఇంకొక మారిపోతుంది. ఎందుకంటే ఎవరి మాట ఇల్లేదు, పవన్ కళ్యాణ్ మాట అధికారులు ఇల్లేదు, ఒక రోజు అయితే గొమ్ముంటారు, 2 రోజులు 3 రోజులకి ఈ మాట ఇల్లేదు, ఏరో దగ్గర పోతారు జనం. రాజకీయాల్లో అంతే ఉంటుంది. ఈయన పవర్ స్టార్ కదా, ఈ దగ్గరికి పోరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సినిమా కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎక్కడైనా స్మగుల్ జరుగుతామంటే పాలసీ డెసిషన్స్ లో తీసుకోండి. స్మగుల్ జరుగుతామంటే పౌరసరఫరాల శాఖను చెక్ పోస్టులు ఆపేసేయండి, కఠినంగా చర్యలు తీసుకోండి. అంటే పోర్టులోకి వెళ్ళిపోయిందని భావిస్తే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వ అధికారులను స్టడీ చేయించండి. అసలు పోర్టు ముందే ఒక ఇది పెట్టండి. మనకు కాకినాడ పోర్టు ఉంది కదా, పోర్టు ముందే ఒక చెక్ పోస్ట్ పెట్టండి ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో. వచ్చిన వెహికల్ సప్లై చేసి స్టడీ చేసి పంపించవచ్చు కదా. పోర్టులోకి ఎట్టబడితే రావు కదా. కాబట్టి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు తన వైఫల్యాన్ని లేకపోతే ఎవరి మీద అసహనం చూపిస్తున్నాడా అనేది చూడాలి. ఎస్, ఆ పాయింట్ దగ్గర మనం ఒకసారి ఆగుదామండి. ఎవరి మీద అసహనాన్ని కనబరుస్తున్నారా? సో ఇంతకు ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఖచ్చితంగా మనం చూసాం, అప్పుడు మాట్లాడిన మాటలు టార్గెటెడ్ గా ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకి పంపిస్తామని మాట్లాడిన నేపథ్యంలో ఎక్కడో వాటిని కదపడానికి ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన స్కెచ్ వేస్తున్నారు, తన అడుగులు ముందుకు వేస్తున్నారు అంటూ కూడా ఇదంతా ఒక మైండ్ గేమ్ అని కూడా కొంతమంది అనుకుంటున్నారట. నిజమేనా? చూడొచ్చా మనం ఆ కోణంలో? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే ఆ రాజకీయ నాయకుడు మాటను బట్టి ఆలోచించుకుంటే అది పొరపాటు అవుతుంది. మాట్లాడేదానికి వేరే అంశాలు పొడిపడి ఉంటాయి. ఉదాహరణకు హోంమంత్రి పైన హోంశాఖ పైన సమీక్ష బాగా ఆయన ఒక మాట్లాడినాడు, ఆడపిల్లల అపహరణ వీటికి సంబంధించి. అది మనం దానిగానే చూసినామంటే పప్పులో కాలేసిన ఏదో చెప్పుంటారు హోంమంత్రికి, అది జరుగుండదు. ఏదో ఒక విషయాన్ని లైన్లో తీసుకొస్తారు. చంద్రశేఖర్ రెడ్డి పైకి కనపడే వ్యక్తి. నాకు తెలిసి చంద్రశేఖర్ రెడ్డి కాదు, చంద్రశేఖర్ రెడ్డి నిమిషాల్లో సెటిల్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలో లేడు, ఊరు ఉంటారు ఆయన మాట. ఎక్కడికక్కడికి ఆపేసి ఆయన దోషులు నిలబెట్టరు. పైపించి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు చేయలేడు. చేసుంటే నాకు తెలియదు సమాచారం, బట్ చేస్తుంటే ఆయన అధికారంలో ఇప్పుడు చేసుకుంటారు, తప్పుడు చేస్తాడు. అంత అమాయకుడు ఆయన. చేయడు. చేస్తున్నా అంటే మీ వరకు కొలుడినట్లు లెక్క. ఆయనతో అధికారం ముందు ఆయన చేస్తున్నారని ఆరోపణలు ఉంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు చేస్తున్నారంటే ఆయనతో పాటు మీరే కొల్లుడైనా అర్థం. మీరంటే అధికారంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడు, అంత ఓపిక చేసేస్తాడా? అందులో పవన్ కళ్యాణ్ టార్గెట్ లో ఉండేవాడు. నాకు తెలిసి గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి జనసేనకి మధ్య వార్ నడుస్తుంది. వార్ అంటే ఇది 2 పార్టీలు బలమైన పార్టీ కదా, నీదా పవర్ నాదే పవర్ అనే చోట ఏమన్నా సంథింగ్ ఈజ్ రాంగ్ జరుగుతుందా అనేది నాకు అనిపిస్తుంది. దాని యొక్క ప్రభావం దీని మీద తప్ప చంద్రశేఖర్ రెడ్డి పైకి కనిపిస్తుంది, లోపల వేరే విషయాలు ఉంటాయని అనుకుంటున్నాను.